నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ రాణి ప్రత్యుష. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న యూరోప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్లలో ఒకటి. ఈరోజు మన ప్రోగ్రాంలో రాత్రులు అకస్మాత్తుగా ఊపిరి ఆడక లేచిపోవడం ఏ వ్యాధికి సంకేతం? మెట్లు ఎక్కినా, కొంచెం నడిచినా ఊపిరి ఆడకపోతే అది లంగ్స్ సమస్యనా? ఇప్పుడు చిన్న వయసు వాళ్ళలో కూడా శ్వాస సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇలాంటి విషయాలను తెలియజేసేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఎంబీబీఎస్ జీఎన్బీ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కె రవితేజ మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ చెప్పండి, అంటే ఒక నార్మల్గా ఉన్న పర్సన్ సడన్గా ఊపిరి ఆడకపోవడము, అంటే బ్రీత్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా కనిపిస్తుంది. అంటే ఆ దాన్ని మనం అంటే డేంజర్గా అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు మీరు చెప్పింది దీన్ని మనం బేసిక్గా దీన్ని ఒక సిమ్టమ్ అంటాం, ఈ ఆయాసం రావడం అనేది. సో ఇది జనరల్గా లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే బ్లడ్ తక్కువ అయిన వాళ్ళకు కూడా మనం ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది చూస్తాం. సో ఇది సడన్గా ఒకవేళ డెవలప్ అయినా, ఒకవేళ అలా స్లోగా ప్రోగ్రెస్ అవుతున్నా ఖచ్చితంగా ఒకసారి డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఏ ప్రాబ్లం వల్ల బ్రెత్లెస్నెస్ వస్తుందనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, అయితే రాత్రిళ్ళు కూడా సడన్గా ఊపిరి ఆడకపోవడం జరుగుతుంటుంది. అంటే ఎంత కాఫ్ చేసినా కూడా బ్రీతింగ్ అనేది సరిపోకపోతుంది. అంటే దీన్ని కూడా మనం ఏ విధంగా పరిగణించవచ్చు అంటారు? సో మీరు మీరు చెప్పిన దాన్ని బేసిక్గా పెరాక్సిమల్ నాక్టర్నల్ డిస్నియా అని అంటారు. అంటే పడుకున్న ఒక గంటన్నర తర్వాత బాగా ఆయాసంగా అనిపించి, చెస్ట్ అంతా టైట్గా అనిపించి పేషెంట్స్ లేచిపోతారు. వాళ్ళకి లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి వాళ్ళకి బెటర్గా అనిపిస్తుంది. ఇది ఎక్కువగా మనం హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో చూసే అవకాశం ఉంటుంది, ఆర్ ఆస్మా పేషెంట్స్లో కూడా కొంతమందికి చూసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఎస్పెషల్లీ నైట్ టైం ఆర్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి ఎక్కువగా ఈ సిమ్టమ్స్ అనేవి మనం చూస్తుంటాం. ఓకే డాక్టర్, అయితే బ్రీత్ తీసుకునేటప్పుడు అంటే నైట్ టైం కూడా వస్తుందని చెప్తున్నారు కదా, అయితే మెట్లెక్కినా కొంచెం వాక్ అంటే ఫాస్ట్గా చేసినా కూడా బ్రీత్ తీసుకోవడం చాలా ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకరి విషయంలో కూడా అంటే గురు అనే సౌండ్లు కూడా వస్తున్నాయని చెప్తుంటారు. దీనిని మనము ఈ విజింగ్ ఎందుకు వస్తుంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో మీరు చెప్పినట్టు ఇప్పుడు మెట్లెక్కుతున్నప్పుడు ఆయాసం రావడం అనేది ఓన్లీ లంగ్ సమస్యగా మనం తీసుకోకూడదు. ఇప్పుడు ఎనీ సార్ట్ ఆఫ్ బ్రెత్లెస్నెస్, అంటే ఇంతకుముందు చేయగలిగే ఏ యాక్టివిటీ అయినా సరే ఇప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే ఐదర్ అది లంగ్ రిలేటెడ్ అవ్వచ్చు, హార్ట్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఎస్పెషల్లీ ఫిమేల్స్లో ఏంటంటే వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ అవడం వల్ల కూడా ఈ ఆయాసం అనేది మనం చూస్తుంటాం. మీరు అడిగినట్టు ఈ వీజింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఎయిర్వేస్ అన్నవి నేరో అవ్వడం వల్ల. ఇది టిపికల్గా మనం ఆస్తమాలో, సిఓపిడి లాంటి పేషెంట్స్లో మనం ఇది చూస్తుంటాం, అండ్ అలర్జీస్లో కూడా చూస్తుంటాం. ఓకే డాక్టర్, అయితే చిన్నపిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అంటే ఎందుకు వస్తుందని అనుకోవచ్చు అంటారు? సో ఎస్పెషల్లీ చిల్డ్రన్లో ఏంటి అంటే మనం వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనం ఎక్కువగా వాళ్ళకి వీజింగ్ సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వచ్చు, అండ్ ఎక్కువగా ఇన్యాక్టివిటీ కూడా ఎక్కువ అవ్వడం వల్ల, ఆ తర్వాత ఫ్యామిలీ హిస్టరీ అవ్వచ్చు, అంటే జెనెటికల్గా. సో వీటి వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఈ సమస్యలు అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, సో ఏసీ గదుల్లో కూడా ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఏసీ వల్ల పర్సే ఇబ్బంది అంటూ ఏం రాదు. కాకపోతే ఏసీ కరెక్ట్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, ఫిల్టర్స్ అవి బాగా క్లీన్ చేయకపోవడం వల్ల, వాటి చుట్టూ ఫంగస్ అది చేరడం వల్ల ఏమవుతుంది అంటే అలర్జీస్కి ఎక్కువ ప్రోన్ అవుతుంటారు. దానివల్ల వాళ్ళకి ఆస్తమా ఎక్కువ అయ్యే అవకాశం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, అయితే బ్రీత్ తీసుకునేటప్పుడు అంటే కాఫ్ వచ్చినట్లయితే, అంటే ఒక్కొక్కసారి కాఫ్ దగ్గు వస్తున్నప్పుడు కూడా బ్రీత్ తీసుకోవడం చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంటుంది. సో దాన్ని మనం ఏదైనా ప్రాబ్లం అని కూడా అనుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఎస్పెషల్లీ వాళ్ళకి దగ్గుతున్నప్పుడు ఆయాసం వచ్చేంత ఇబ్బంది అవుతోంది అంటే వాళ్ళకి జనరల్గా ప్రాబ్లం అంటే దేనివల్ల వస్తుంది అనేది మెయిన్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ఆస్తమా వల్ల కానీ, సిఓపిడి వల్ల కానీ వస్తుంది అంటే వాళ్ళు రెగ్యులర్గా ఇన్హేలర్స్ అవి యూస్ చేస్తున్నారా లేదా, ఇది మనం చెక్ చేసుకుని వాళ్ళకి దేనివల్ల ఆయాసం మెయిన్ వస్తుంది అనేది మనం అడ్రస్ చేయగలిగితే దాన్ని మనం సొల్యూషన్ అనేది వాళ్ళకి ఈజీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే హార్ట్ మెడికేషన్స్ అవి రెగ్యులర్గా వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది చూసుకొని, ఇప్పుడు హిమోగ్లోబిన్ ఒకవేళ తక్కువ అవడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే ఏ కారణం వల్ల రక్తం తగ్గింది అనేది మెయిన్ అడ్రస్ చేసుకుంటే మనం వాళ్ళ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడం అనేది అవుతుంది. ఓకే డాక్టర్, అయితే బ్రీతింగ్లో వీజింగ్ అనే ప్రాబ్లం అనేది అంటే ఓన్లీ లంగ్స్కి సంబంధించిందా, లేకపోతే హార్ట్ కూడా సంబంధించింది అని అనుకోవచ్చు అంటారా? సో ఇందాక నేను చెప్పినట్టు వీజింగ్ అనేది మెయిన్ ఎయిర్వేస్ నేరో అవ్వడం వల్ల మనం వీజింగ్ అనేది చూస్తూ ఉంటాం. అంటే ఎస్పెషల్లీ జనాలు
పిల్లి కూతలు లాంటి శబ్దాలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. ఇది టిపికల్గా ఆస్తమా పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇంకా మిగతా లంగ్ కండిషన్స్లో అంటే అలర్జీలో చూసే అవకాశం ఉంటుంది, సిఓపిడి పేషెంట్స్లో చూసే అవకాశం ఉంటుంది. అలాగే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు ఈ పిల్లి కూతులు అవి మనకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఓకే డాక్టర్, అయితే పొల్యూషన్లో డస్ట్ వల్ల కూడా బ్రీతింగ్ సమస్యలు వస్తూ ఉంటాయి, అంటే నాన్ స్టాప్ స్నీజింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే దానికి ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందా డాక్టర్? సో మీరు ఇప్పుడు చెప్పినట్టు పొల్యూషన్ కానీ ఈ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇప్పుడు పార్టికులేట్ మ్యాటర్ అని అంటాం. ఈ పార్టికులేట్ మ్యాటర్ లెస్ దాన్ 2.5 ఇవి ఏంటి అంటే సన్నగా బాగా ఉండడం వల్ల అవి ఎయిర్వేస్ కింద వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. వన్స్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అలర్జీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇప్పుడు నేను ఇందాక మాట్లాడుకున్నట్టు ఆస్తమా ఎక్సాసర్బేట్ అంటే పెరిగే అవకాశం ఉంటుంది. సిఓపిడి వాళ్ళకి ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ పొల్యూషన్కి అది ఉండడం వల్ల సిఓపిడి అది వచ్చేది. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది అది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ పొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయడం ఇలాంటి ప్రికాషన్స్ అవి తీసుకుంటే మనం వీటి నుంచి మనం అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్, అయితే డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు అంటే మార్నింగ్ లేవగానే అంటే డ్రౌజీగా ఉన్నట్లు, ఛాతి పట్టుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని కారణం ఏమై ఉండొచ్చు అంటారు? సో ఎస్పెషల్లీ నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మనం ఈ చెస్ట్ టైట్నెస్ కానీ ఇలాంటివి ఎందుకు వింటూ ఉంటాం అంటే ఇది ఫిజియలాజికల్గా బాడీలోనే మనకి స్టిరాయిడ్ రిలీజ్ చేసే ఆ టైంలో బాగా తక్కువ ఉంటాయి. సో అది తక్కువ ఉండడం వల్ల ఎయిర్వేస్ అనేవి నేరో అవ్వడం వల్ల మనం ఆ పిల్లి కూతులు అది ఎస్పెషల్లీ లేట్ నైట్స్ కానీ ఎర్లీ మార్నింగ్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ అక్కడే రిపీటెడ్గా స్నీజింగ్ అది మనం వింటూ ఉంటాం. ఎస్పెషల్లీ పేషెంట్స్ ఏంటంటే ఒకసారి స్నీజింగ్ స్టార్ట్ అవ్వగానే నాకు అలా ఒక 10-15 టైమ్స్ స్నీజింగ్ వస్తుందని, రన్నింగ్ నోస్లా ఉంటుందని, దానికి మనం మెయిన్ వాళ్ళకి దేనివల్ల వాళ్ళు ట్రిగ్గర్ అవుతున్నారు అనేది మనం చూడాలి. కొంతమందికి బెడ్షీట్స్ నుంచి దులిపే దానివల్ల అవ్వచ్చు, కొంతమందికి ఇప్పుడు వంట చేసుకునే దానివల్ల అవ్వచ్చు, పర్ఫ్యూమ్ల వల్ల అవ్వచ్చు. స్పెసిఫిక్ ట్రిగ్గర్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళకి మనం అవాయిడ్ చేయడం అనేది అవుతుంది. ఓకే డాక్టర్, అయితే చాలామంది అంటే ఇట్లా బ్రీత్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇన్హేలర్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే వారు అంటే మేము ఈ ఇన్హేలర్ అనేది లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా అని వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. దీనిలో నిజం ఎంత ఉంటుంది డాక్టర్? సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ లాంటిది. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇన్హేలర్ యూజ్ చేస్తే మాకేమైనా ప్రాబ్లం అవుతుందా, మేము ఎడిక్ట్ అవుతామా అని ఇది ఒక చాలా పెద్ద డౌట్ జనాలందరికీ ఉంటుంది. కరెక్ట్ ఇన్హేలర్ అంటే ఇన్హేలర్స్లో కూడా చాలా టైప్స్ అనేవి ఉంటాయి. అంటే డ్రై పౌడర్ ఇన్హేలర్స్ అని ఉంటాయి, మీటర్ డోస్ ఇన్హేలర్స్ అని ఉంటాయి, నెబులైజర్స్ అని ఉంటాయి. ఏ పేషెంట్కి తగ్గిన ఇన్హేలర్ వాళ్ళకి ఇచ్చి యూస్ చేయడం వల్ల వాళ్ళు కరెక్ట్గా యూస్ చేస్తే దిస్ ఈస్ ద సేఫెస్ట్ మెడిసిన్. ఈవెన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కూడా ఇన్హేలర్స్ యూస్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇదంతా. సో ఈవెన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరికీ ఇన్హేలర్స్ యూస్ చేయడం అనేది సేఫెస్ట్ అండి. వన్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేశారు అంటే ఆ టైంకి ఆ డ్యూరేషన్ తగ్గట్టు మనం యూస్ చేయడం ఇట్ ఈస్ వెరీ సేఫ్. ఓకే డాక్టర్, అయితే స్మోక్ చేసే వాళ్ళల్లో అంటే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకోవచ్చు అంటారు, కానీ అసలు స్మోక్ చేయని వాళ్ళలో కూడా లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు. ఎందుకని అంటారు? డెఫినెట్గా అంటే ఇప్పుడు స్మోక్ చేయని వాళ్ళకి కూడా ఏంటంటే మనం ఇప్పుడు స్మోకర్స్లో సిఓపిడి అనేది ఎలా అయితే చూస్తామో నాన్ స్మోకింగ్ సిఓపిడి అని కూడా ఉంటారు. అంటే ఇప్పుడు ప్రొలాంగ్డ్ డస్ట్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, కొంతమంది ఇప్పటికీ గ్యాస్ కాకుండా కట్టెల పొయ్యి అది యూస్ చేస్తూ ఉంటారు, ఆ ఎక్స్పోజర్ అవ్వచ్చు. ఇలా ఈ పొల్యూషన్ ఎక్స్పోజర్ అవుతున్న వాళ్ళు ఇండోర్ పొల్యూషన్ అవ్వచ్చు, అవుట్డోర్ పొల్యూషన్ అవ్వచ్చు, దీనికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇప్పుడు స్మోకింగ్ సిఓపిడి ఎంత ప్రమాదకరమో అలాగే నాన్ స్మోకింగ్ సిఓపిడి అంటాం, ఇది కూడా ఈక్వల్లీ అంతే డేంజరస్ యాక్చువల్లీ. ఓకే డాక్టర్, అయితే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ శ్వాసకి సంబంధించిన వ్యాధులు అనేవి కంటిన్యూ అవుతున్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే రియల్గా ఇది కోవిడ్ వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? యాక్చువల్లీ వన్స్ కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 3 to 6 months పీరియడ్ వరకు మనం బ్రెత్లెస్నెస్ అనేది చూసే అవకాశం ఉంటుంది, కాఫ్ ప్రొలాంగ్డ్గా వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు చాలా నీరసంగా ఉంది అని చెప్తూ ఉంటారు. దీన్ని మనం లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాం. అంతేగాని 6 months కన్నా ఎక్కువ అయిన తర్వాత వాళ్ళకి కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఎస్పెషల్లీ బాడీలో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి ఉండడం వల్ల కొన్ని హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది చూస్తున్నారు అనేది ఇంకా ప్రెసెంట్ స్టడీస్ అనేవి అవుతున్నాయి. కానీ దెర్ ఈజ్ నో డాక్యుమెంటెడ్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ కోవిడ్ వల్లే ఇది జరుగుతుందని. మిగతావన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత కోవిడ్ వల్లే వస్తుంది అనేది మనం చెప్పడానికి అవుతుంది.
ఓకే డాక్టర్. అయితే ఇవి పల్మనాలజిస్ట్‌ని అంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నంత వరకు అంటే శ్వాసకు సంబంధించి ఏ లాస్ట్ స్టేజ్ వరకు ఉన్నప్పుడు మనము మీట్ అవ్వాలంటారు? సో లాస్ట్ స్టేజ్ వరకు కాదు, ఫస్ట్ స్టేజ్‌లోనే వస్తే యాక్చువల్లీ బెటర్. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు చేసే నార్మల్ డైలీ యాక్టివిటీస్‌ని ఇంతకుముందు చేయగలిగేవి ఇప్పుడు ఏమైనా చేయలేకపోతున్నారు. సపోజ్ ఇంతకుముందు నేను 1-2 ఫ్లోర్స్ ఆఫ్ స్టెయిర్స్ ఎక్కగలిగేవాడిని. ఇప్పుడు ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది. నా ఈక్వల్ ఏజ్ వాళ్ళతో నేను నడవలేకపోతున్నాను సేమ్ పేస్‌లో అన్నా. ఇంతకుముందు చేసే యాక్టివిటీ నేనేమి ఇప్పుడు చేయలేకపోతున్నా అన్నా. ఇలా జరిగిన వెంటనే ఒకసారి డాక్టర్ని కలవడం అనేది చాలా మంచిది. సో దట్ దే విల్ బి ఏబుల్ టు అడ్రస్ ఏ ప్రాబ్లం వల్ల వస్తుంది అసలు ఈ ఆయాసం అన్నది తెలుసుకుంటే మనం ఎంత త్వరగా ఐడెంటిఫై చేయగలిగితే అంత బెటర్ యాక్చువల్లీ. ఓకే డాక్టర్. సో చాలామంది అంటే నిద్రలో ఉన్నప్పుడు గురకలు చేస్తూ ఉంటారు. అంటే దానికి గురకకి ట్రీట్మెంట్ అనేది ఉంటుందంటారా డాక్టర్? ఈ గురక సమస్య మెయిన్ ఇదేంటి అంటే ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే దానికి ఒక మెయిన్ సిమ్టమ్ లాంటిది. అసలు ఈ గురక ఎందుకు వస్తుంది అంటే మన ఎయిర్వేస్ ఎస్పెషల్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ ఎయిర్వేస్ అనేవి కంప్లీట్గా కొలాప్స్ అయిపోవడం అంటే మూసుకుపోవడం వల్ల మనకి దానివల్ల మనం గురక అనేది వింటూ ఉంటాం. ఎస్పెషల్లీ చాలామంది పక్క వాళ్ళు యాక్చువల్లీ కంప్లైంట్ చేస్తుంటారు ఈ సిమ్టమ్ అనేది. అంటే మా ఆయన చాలా గురక పెడుతున్నారని, లేదా గురక పెడుతుంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంది అని. సో ఇది ఉన్నవాళ్ళు వాళ్ళకి అసలు అంటే వాళ్ళకి స్లీప్ స్టడీ అనేది చేయడం వల్ల వాళ్ళకి అసలు స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఉందా లేదా. ఈ స్లీప్ యాప్నియా కూడా కొంతమందికి ఏంటంటే కొంచెం ఎన్లార్జ్ టాన్సిల్స్ ఉండడం వల్ల దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు స్నోరింగ్ అనేది చూస్తూ ఉంటాం. వన్స్ ఈ కంప్లైంట్ వచ్చిన వాళ్ళకి మనం స్లీప్ స్టడీ అనేది చేస్తే వాళ్ళకి ఏ లెవెల్లో ఈ ప్రాబ్లం ఉంది అనేది ఐడెంటిఫై చేయడం వల్ల అండ్ గురక దేనివల్ల వస్తుంది. కొంతమందికి ఏంటంటే సెంట్రల్ స్లీప్ యాప్నియా అని ఉంటుంది. అంటే బ్రెయిన్ నుంచే సిగ్నల్ అనేది అందకుండా ఉంటుంది. కొంతమందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఉంటుంది. అంటే ఏదో ఒకటి అడ్డం పడడం వల్ల వాళ్ళు శ్వాస అనేది ఒక 10 సెకండ్స్ ఆగిపోతే దాన్ని యాప్నియా అని అంటారు. సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏదో ఒకటి అడ్డం పడడం వల్ల వాళ్ళకి ఆ గురక సమస్య వస్తుంది అని అర్థం. సో ఇది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్కి వస్తే సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి మెయిన్ ట్రీట్మెంట్ అనేది ఒక సిప్యాప్ అనే డివైస్ ఉంటుంది. అంటే ఒక ఎయిర్వే ప్రెషర్ డివైస్ అనేది. సో అది మెడిసిన్ కాదు, ఏం కాదు, జస్ట్ ఒక డివైస్ పెట్టుకుని పడుకోవడం వల్ల అది కంటిన్యూస్గా ఒక గాలి అనేది పంపిస్తూ వాళ్ళకి ఆ క్లోజ్ అవుతున్న ఎయిర్వేస్ని పెద్దగా అయ్యేలా ఉంచి కొలాప్స్ అవ్వకుండా చేస్తాయి. సో దట్ వాళ్ళకి ఏంటంటే గురక సమస్య తగ్గి వేరే ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అన్నది ఉంటుంది. డయాబెటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. బీపీ కూడా అన్కంట్రోల్డ్గా వాళ్ళకి చాలా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది అడ్రస్ చేసి సిప్యాప్ కరెక్ట్గా యూజ్ చేయడం వల్ల మనం ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అవుతుంది. ఓకే డాక్టర్. అయితే ఈ శ్వాసకి సంబంధించిన సమస్యలు అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఒబేసిటీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? తప్పకుండా. వన్స్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ అన్నది నార్మల్గా కన్నా తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒబేసిటీ వల్ల ఆస్తమా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒబేసిటీ వల్ల సిఓపిడి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఈ గురక సమస్య ఏదైతే ఉందో ఇది వాళ్ళకి చాలా టైమ్స్ ఎస్పెషల్లీ బిఎంఏ అనేది అబౌట్ 25 అది ఉంది అంటే వాళ్ళకి రిస్క్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. So, as I said, more physical activity is definitely necessary. ఓకే డాక్టర్. అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఛాతీలో నొప్పి రావడం జరుగుతుంది. అంటే ఇది కూడా మనము ఊపిరితిత్తులకు సంబంధించింది అని అనుకోవచ్చు అంటారా? అది యాక్చువల్లీ ఒక మిస్కన్సెప్షన్ లాంటిది. పర్సే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి బ్రెత్లెస్నెస్ అంటూ ఉండదు. ఆ చెస్ట్ ఇబ్బందిగా ఉండడం అలా అనేది ఉంటుంది. సో మెయిన్ గ్యాస్ట్రిక్ వచ్చిన వాళ్ళ కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి అంటే పొట్ట టైట్గా ఉందని, పుల్ల వస్తున్నాయని, అంటే బర్పింగ్ అది వాళ్ళకి ఎక్కువగా వస్తుందని ఆ కంప్లైంట్స్తో వస్తారు. సో ఈ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళందరూ అది అనుకుని ఉండిపోకుండా వాళ్ళకి వన్స్ బ్రెత్లెస్నెస్ కానీ వచ్చింది అంటే అది దేనివల్ల వచ్చింది అనేది కంపల్సరీగా తెలుసుకోవడం అనేది మంచిది. సో గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి కొంచెం లేట్ నైట్ అది వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళకి ఎస్పెషల్లీ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. దేనివల్ల వాళ్ళకి బ్రెత్లెస్నెస్ వస్తుంది, యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల వస్తుందా లేదా ఆస్తమా వల్ల వస్తుందా అనేది మనం పేషెంట్స్ అడిగే చెప్పే హిస్టరీ బట్టి మనం తెలుసుకోవడానికి అవుతుంది. ఓకే డాక్టర్. సో ఈ శ్వాసకు సంబంధించిన సమస్యలను అంటే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాల్సి ఉంటుంది? అంటే ప్రాబ్లం ఏది అనేది ఏ విధంగా గుర్తిస్తారు? సో మెయిన్ పేషెంట్స్ ఏ కంప్లైంట్ బట్టి వచ్చారు. ఇప్పుడు షార్ట్ హిస్టరీ, ఇప్పుడు జ్వరం అని దగ్గు అని వచ్చారు అంటే మనం మెయిన్లీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తుంటాం. లేదు వాళ్ళు ప్రొలాంగ్డ్గా మా ఫ్యామిలీలో ఆల్రెడీ మాకు ఇలా ఆస్తమా హిస్టరీ ఉంది, నాకు కూడా చలిగాల్లోకి వెళ్ళినప్పుడు దగ్గు వస్తూ ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది, పిల్లి కూతులు వస్తూ ఉంటాయి అన్న వాళ్ళకి మనం ఏంటంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తాం. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో వాళ్ళ లంగ్ కెపాసిటీ ఎంత ఉంది,
మెడిసిన్ ఇచ్చే ముందు వాళ్ళ లంగ్ కెపాసిటీ ఎంత ఉంది, మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ లంగ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడం వల్ల వాళ్ళకి అసలు ఇన్హేలర్స్ ఇస్తే యూజ్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఆస్మా రిలేటెడ్ కొన్ని టెస్ట్స్ అనేవి ఉంటాయి, అంటే ఎలర్జీ లెవెల్స్ వాళ్ళకి ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకునే టెస్ట్ ఇలాంటివి చేసి ఇప్పుడు నెససరీ పేషెంట్స్కి కొంతమందికి, అంటే ఎస్పెషలీ స్మోకర్స్కి వాళ్ళకి కొంతమంది నెసెసిటీ బట్టి సిటీ స్కాన్ కూడా కొంతమందికి అడ్వైస్ చేస్తుంటాం, అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ కింద చేయడం కోసం. ఓకే డాక్టర్. సో అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా లంగ్స్పై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందని అంటారు, అంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ సో మెనీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బేసిక్గా బ్యాక్టీరియల్ అని ఉంటాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి చూడాలి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉందనే వాళ్ళలో మనం జనరల్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే ఏదో ఒకలా వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అంటే దానివల్ల వచ్చే అవకాశం. అండ్ ఇండియాలో ఎస్పెషల్లీ మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ట్యూబర్క్యులోసిస్ మీద. చాలా కామన్, ఇప్పటికీ స్టిల్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇండియాలో, బట్ స్టిల్ ఇంకా అడ్రస్ చేయని వాళ్ళు చాలా ఉంటారు. అంటే రారు పేషెంట్స్ బేసిక్గా. ఎవరికైనా ప్రొలాంగ్డ్గా ఒక 2 weeks ఫీవర్ ఉంది, కాఫ్ వస్తుంది, ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో టెంపరేచర్ వస్తుంది, వెయిట్ లాస్ అయ్యారు, ఎపటైట్ వాళ్ళకి కరెక్ట్గా లేదు అనుకున్నప్పుడు ఇండియాలో అది ఫస్ట్ వాళ్ళకి టీబీఏ వాళ్ళకి డౌట్ అనేది ఉంటుంది. సో టీబీ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. ఎనీ సార్ట్ ఆఫ్ సిమ్టమ్స్ మోర్ దెన్ 2 weeks ఫీవర్ కానీ ఉంది అంటే కంపల్సరీ ఇండియాలో టీబీఏ ఫస్ట్ సస్పిషన్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్. సో అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో అంటే కొందరికి ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కూడా ఆగిపోతుంది. అయితే ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది? సో గుడ్ క్వశ్చన్. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆస్మా పేషెంట్స్ సడన్గా వాళ్ళు బ్రెత్లెస్నెస్ అన్నారు అంటే వాళ్ళకి ఇన్హేలర్ అనేది, రెస్క్యూ ఇన్హేలర్స్ అనేవి ఉంటాయి. సో అవి ఇవ్వడం, ఆస్మా అనే కాదు సిఓపిడి అయినా సరే ఇన్హేలర్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఏ ఇన్హేలర్ ఇవ్వాలి అనేది ఇమీడియట్గా తగ్గడానికి మనకు తెలియాలి. అలాగే ఇప్పుడు కార్డియాక్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళని పడుకోనివ్వకుండా వాళ్ళని కొంచెం కూర్చోపెట్టడం అనేది చాలా మంచిది. అలాగే కొంతమందికి టైట్ డ్రెస్సింగ్ అది వేస్తుంటారు, అలా కాకుండా అది చేసి కొంచెం లూజ్ క్లాతింగ్ అది ఉంచి అలా చేయగలిగితే వాళ్ళకి కొంచెం మనం రిలీఫ్ అనేది చేయగలుగుతాం ఇంట్లో. ఓకే డాక్టర్. అయితే శ్వాసకు సంబంధించిన సమస్యలకు ఈ మెడికవర్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మెడికవర్ 3-4 బ్రాంచెస్ ఉన్నాయి యాక్చువల్లీ. సో అన్ని బ్రాంచెస్లోని ఆల్ హై అండ్ ఫెసిలిటీస్ లైక్ బ్రాంకోస్కోపీ ఉన్నది, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఉంది, స్లీప్ స్టడీ చేసేది ఉంది, ఈబస్ చేసే ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఎనీ సార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ ఇల్నెస్ ఆర్ డెల్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్స్. సో ఏ సమస్య వచ్చినా ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్డ్ సిటీ స్కానింగ్ కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్. ఓకే డాక్టర్. అంటే కిడ్స్లో వచ్చే వీజింగ్ ప్రాబ్లమ్స్కి మరియు అంటే పెద్దవాళ్ళలో వచ్చే వాటికి కూడా అంటే డిఫరెన్స్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందంటారా? ట్రీట్మెంట్ వైజ్ డిఫరెన్స్ అంటే వాళ్ళకి మెయిన్ వీజింగ్ దేనివల్ల వస్తుందనేది తెలుసుకోవడంలో. కిడ్స్లో మనం ఎక్కువగా వీజింగ్ సమస్య అనేది ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనం చూస్తూ ఉంటాం. అండ్ కొంతమందిలో ఆస్మా వచ్చే ఛాన్సెస్ కూడా. అలాగే మనం పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రిడామినెంట్లీ ఎయిర్వే డిసీజెస్ వల్ల మనం ఈ వీజింగ్ అన్నది చూస్తుంటాం, అంటే ఇప్పుడు ఆస్మా, సిఓపిడి వీటి వల్ల. ఇప్పుడు సో కిడ్స్లో ఎక్కువగా వైరల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఈ వీజింగ్ ఇది తగ్గుతుంది. పెద్దవాళ్ళలో ఇన్హేలర్స్ అది కరెక్ట్గా యూస్ చేయడం వల్ల మనం వీజింగ్ అనేది తగ్గుతుంది. ఓకే డాక్టర్. అయితే డస్ట్ అలర్జీ రావడానికి కారణాలు ఎక్కువగా ఏమై ఉంటాయంటారు డాక్టర్? మెయిన్ ఫ్యామిలీ హిస్టరీ, ఎక్స్పోజర్ అనేది ఉండడం వల్ల, అండ్ వాళ్ళ జెనెటిక్గానే వాళ్ళకి ఆ టెండెన్సీ అనేది ఉంటుంది. సో దట్ మనం వాళ్ళకి నెససరీ టెస్ట్ అనేది, అంటే ఈస్నోఫిల్ కౌంట్ అనేది ఎంత ఉంది, వాళ్ళ ఐజీ లెవెల్స్ అనేవి ఎంత ఉన్నాయి, ఇవి చూడడం వల్ల వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ మెడికేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు కొంతమందికి ఒక సింగిల్ ఐటమ్ అంటే పడట్లేదు అని అనుకుందాం సపోజ్, వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనేవి ఉంటాయి, సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీ అనేవి ఉంటాయి. సో అవి ఇవ్వడం వల్ల ఆ ఒక్కటినే మనం టార్గెట్ చేసి వాళ్ళ ఎక్స్పోజర్, అంటే ఇప్పుడు ఎలర్జీ అనేది తగ్గించడానికి అవుతుంది. సో అలా కాకుండా ఇంకా ఈస్నోఫిల్ కౌంట్ ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్గా కొన్ని ట్రీట్మెంట్ అనేవి వచ్చాయి, యాంటీబాడీస్ అనేవి, అవి ఇవ్వడం వల్ల వాళ్ళకి బెటర్గా ఉంటుంది. ఓకే డాక్టర్. అయితే డస్ట్ ఎలర్జీ అండ్ ఆస్తమా వల్ల అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందా? అంటే దానికి చెక్ పెట్టాల్సిన ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందా డాక్టర్? తప్పకుండా ఉంటుందండి. మెయిన్ ఆస్తమాలో కూడా ఎలర్జిక్ ఆస్తమా అనేది ఉంటుంది, నాన్ ఎలర్జిక్ ఆస్తమా అనేది ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఎలర్జీ అనేది మనం దేని వల్ల వస్తుంది అనేది మనం ట్రిగ్గర్ ఐడెంటిఫై చేయగలిగితే మనం ఎలర్జీని కంట్రోల్ చేయడం అవుతుంది. ఇప్పుడు నాన్ ఎలర్జిక్ ఆస్తమా అనేది కూడా ఉంటుంది. ఈ నాన్ ఎలర్జిక్ ఆస్తమా వాళ్ళకి దేనివల్ల వచ్చింది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని చేసి ఇన్హేలర్స్ వాళ్ళకి పెట్టడం వల్ల సో మనం వాళ్ళకి సిమ్టమ్ కంట్రోల్లో, ఇప్పుడు ఎలర్జీ అనేది మనం కంప్లీట్గా పోగొట్టలేం,
ఓన్లీ వాళ్ళకి కంట్రోల్ చేయగలుగుతాం. అంటే దేనివల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేయగలిగితే మనం వాళ్ళ ఎలర్జీ అనేది కంట్రోల్ చేయగలుగుతాం. సేమ్ వే నాన్ ఎలర్జిక్ ఆస్తమా కూడా వాళ్ళకి ఇన్హేలర్స్ అది పెట్టడం వల్ల సో వాళ్ళ సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఓకే డాక్టర్. అయితే శ్వాసకు సంబంధించిన సమస్యలు అనేవి రావడానికి లైఫ్ స్టైల్ అంటే పొల్యూషన్, డస్ట్ వీటి వల్లనే ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటారా? తప్పకుండా. ఇందాకలా మనం చెప్పుకున్నట్టు వన్స్ ఈ పొల్యూషన్ ఎక్స్‌పోజర్ వచ్చింది అంటే ఆస్తమా రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలా ఏ ఎయిర్‌వే డిసీజ్ అయినా చాలా టైప్స్ ఆఫ్ ఎయిర్‌వే డిసీజెస్ రిస్క్ అనేది పెరుగుతుంది. అలాగే లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది కూడా పెరుగుతుంది. సో, ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయడం, బాగా పాపులేటెడ్ ఏరియాలోకి అది వెళ్తున్నప్పుడు మాస్క్ యూజ్ చేయడం, ఫ్రీక్వెంట్‌గా పక్కనున్నవి టచ్ చేయకుండా ఉండడం ఐటెమ్స్ ఇది చేస్తూ ఉండడం, ఫ్రీక్వెంట్ నోస్ రబ్బింగ్ కానీ ఇలాంటివి చేసి పక్క ఐటెమ్స్ అవి ముట్టుకోకుండా ఉండడం, రెగ్యులర్గా ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్కి చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ అనేది చేస్తూ ఉండడం, స్మోకింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. అలాగే జనాలు ఇప్పుడు మేము వేపింగ్ చేస్తామని ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అనేది వేపింగ్ మీద జరుగుతుంది. సో వేపింగ్ కూడా ఈక్వల్లీ డేంజరస్ లైక్ స్మోకింగ్. సో ఈ స్మోకింగ్ ఎనీ టైప్ ఆఫ్ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయడం వల్ల మనం ఇప్పుడు మాట్లాడుకున్నది అవాయిడ్ చేయడం అవుతుంది. ఓకే డాక్టర్. అయితే లంగ్ క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మెయిన్ కారణం మనకి స్మోకింగ్, అలాగే దీనిలో కూడా ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా సిగ్నిఫికెంట్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళకి ఆ టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎనీ సార్ట్ ఆఫ్ స్మోకింగ్, కొన్నిసార్లు ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంక్రీజ్ రిస్క్ అనేది ఉంటుంది. అలాగే ఇందాక మాట్లాడుకున్నట్టు పొల్యూషన్, ఇండోర్ పొల్యూషన్ అవ్వచ్చు, అవుట్డోర్ పొల్యూషన్ అవ్వచ్చు, ఇవి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లంగ్ క్యాన్సర్కి వస్తారు. ఓకే డాక్టర్. సో మెడికవర్ హాస్పిటల్లో లంగ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే న్యూ టెక్నాలజీ ఏదైనా వచ్చిందంటారా? మెయిన్ తెలుసుకోవడానికి అడ్వాన్స్డ్ సిటీ స్కానింగ్ మెషిన్స్ అనేవి వచ్చాయి. ఆ సిటీ స్కానింగ్ మెషిన్స్లో మనకి ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే ఊపిరి బిగపట్టలేని వాళ్ళు ఇలాంటివి అవి ఉంటారు. అండ్ చాలా వాళ్ళ ఎక్కువ స్లైస్ సిటీ అంటాం. అంటే ఆ స్లైస్ సిటీ వల్ల ఏంటంటే ఒక నాడ్యూల్స్ అనేవి మనకు బయటపడుతుంటాయి. ఆ నాడ్యూల్స్ బయటపడిన వల్ల వన్స్ ఆ నాడ్యూల్ వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఫ్యామిలీ హిస్టరీ లంగ్ క్యాన్సర్ ఉంది, వాళ్ళకి ఏజ్ 60 కన్నా ఎక్కువ ఉంది, వాళ్ళు స్మోకింగ్ బాగా ఎక్కువ చేస్తుంటారు, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి వాళ్ళ ఆ నాడ్యూల్ని మనం ఇవాల్యుయేట్ చేయాలా. నాడ్యూల్ ఉంది అంటే ఏ విధమైన వాళ్ళకి టెస్ట్ చేసి కొంతమందికి మనం సిటీ ద్వారా మనం ఆ నాడ్యూల్ని బయాప్సీ అన్నది చేయడం చేసి వాళ్ళకి అది అంటే క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం అవకాశం అనేది ఉంది. అండ్ మెడికవర్ హాస్పిటల్లో ఎస్పెషల్లీ సెపరేట్ క్యాన్సర్ బ్లాక్ అన్నదే ఉంది. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే డాక్టర్. సో లంగ్స్లో అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని తెలుసుకునే ముందు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేజర్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే దగ్గు, ఆయాసం ఉండడం, అలాగే చెస్ట్ టైట్నెస్, పిల్లి కూతలు రావడం, జ్వరం, ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్. మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం ఈ 5 సిమ్టమ్స్ అనేవి మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్. సో అంటే కొంతమంది కాఫ్ చేసేటప్పుడు అంటే బ్లడ్ కూడా వస్తుందంటారు. ఇది కూడా ఒక లంగ్ క్యాన్సర్కి మీరు చెప్పింది రైట్. ఎస్పెషల్లీ దగ్గినప్పుడు కొంతమందికి బ్లడ్ పడింది అంటాం, దీన్ని హిమాప్టైసిస్ అని అంటాం. వాళ్ళకి తరచుగా పడుతుంది రిపీటెడ్. కొంతమందికి ఏంటి అంటే ఇన్ఫెక్షన్ ఇప్పుడు జనరల్గా వచ్చింది అంటే వాళ్ళకి వన్ టైం నాకు పడింది బ్లడ్ అని అంటారు. అది ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు కొంతమందికి నాకు రిపీటెడ్గా ఈ మధ్యకాలంలో చిన్నగా బ్లడ్ పడుతుంది అని చెప్తుంటారు. వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళకి లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది మనం ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్లడ్ పడడానికి ఇంకో కారణం ఏంటి అంటే పల్మనరీ ఎంబోలిజం అని అంటాం. అంటే లంగ్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో క్లాట్ అన్నది ఉంటుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ అని ఎలా అయితే అంటాం అలాగే పల్మనరీ ఎంబోలిజం, ఆ క్లాట్ ఉండడం వల్ల ఆ కండిషన్లో కూడా మనం ఈ బ్లడ్ రావడం అనేది జనరల్గా చూస్తాం. ఓకే. సో చిన్నపిల్లల్లో కూడా నోస్ల నుంచి కూడా బ్లడ్ రావడం జరుగుతుంది. అంటే ఇది ఊపిరితిత్తుల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నందువల్లనే ఇట్లా రావడం జరుగుతుందని అనుకోవచ్చు అంటారా? కాదు, పర్సే చిన్నపిల్లల్లో ఏంటి అంటే వాళ్ళకి మెయిన్ నేసల్ క్రస్టింగ్ అది బాగా ఫార్మ్ అవ్వడం వల్ల అది మనం ఈ బ్లడ్ రావడం అది చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్. సో అంటే లంగ్స్ని ఎప్పుడు మనం సురక్షితంగా కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో యాజ్ ఐ సెడ్ ఫస్ట్ థింగ్ ఇస్ ఎనీ సార్ట్ ఆఫ్ స్మోకింగ్ అనేది మనం స్టాప్ చేయాలి. ఇన్హేలర్స్ అవి ఇచ్చారు అంటే అవి రెగ్యులర్గా యూస్ చేయాలి, అంటే ప్రిస్క్రైబ్ చేసిన టైంకి యూస్ చేస్తూ ఉండాలి. వ్యాక్సినేషన్ అనేది చేసుకోవాలి. అంటే ఇప్పుడు కొంతమందికి ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా ఫ్లూ వ్యాక్సిన్ అనేది చేసుకోవాలి. అలాగే ఇప్పుడు న్యూమోనియా వ్యాక్సిన్ అనేది లైఫ్ టైం ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ యూస్ చేయడం, మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెం
అందరూ చేయడం స్టార్ట్ చేయాలి. మెయిన్ వెయిట్ కంట్రోల్లో అవి ఉంచుకుంటే మనం లంగ్ ఇష్యూస్ అనేవి తగ్గించుకోవడం జరుగుతుంది. ఓకే డాక్టర్, అయితే చాలామంది అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను అంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు అపోహ పడుతూ ఉంటారు. సో వారికి ఈ మెడికవర్ హాస్పిటల్స్లో ఇచ్చే ట్రీట్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో యాజ్ ఐవ్ సెడ్, ఎవరికి ఏ పేషెంట్కి ఎంత ట్రీట్మెంట్, ఐ మీన్ ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి SOS బేసిస్లో ఇన్హేలర్స్ అంటాం. వాళ్ళకి ఆ టైంలో ఇన్హేలర్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇదంతా ఎలా అంటే మనం లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయడం వల్ల మనం తెలుసుకోవడం జరుగుతుంది. కొంతమందికి లంగ్ ఫంక్షన్ టెస్ట్లో వాళ్ళ లంగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ వాళ్ళు ఇన్హేలర్స్ యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో లైఫ్ లాంగ్ దేనికి ట్రీట్మెంట్ అనేది మోస్ట్లీ జరగదు. ఓన్లీ ప్రొలాంగ్డ్గా వాళ్ళకి లంగ్ కెపాసిటీ అది బాగా తగ్గిపోయి ఉండడం వల్ల, అలాంటి వాళ్ళకి అంటే వాళ్ళు ప్రొలాంగ్డ్గా స్మోక్ చేసి వాళ్ళ లంగ్ కెపాసిటీ అనేది సివియర్గా తగ్గడం వల్ల వాళ్ళకి ఇన్హేలర్ అవి పెట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే రైట్ డాక్టర్, అయితే శ్వాసకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి మెడికవర్ హాస్పిటల్లో అందించే ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.